మనాలిలో హోటల్లో దిగాము. మేము దిగిన తర్వాత ఇప్పుడు ఈరోజు చాలా తక్కువ పెట్టుకున్నాం, అంటే లేట్గా రీచ్ అయ్యాం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసింది 12 గంటలకు వచ్చేస్తుందని, అది వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా కొద్దిగా రూమ్లో ఫ్రెష్ అప్ అవన్నీ చేసుకొని ఇంకా మనాలి లోకల్ సైట్ సీన్కి బయలుదేరాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వచ్చే దారి అలా ఉందంటే ఇక్కడ రోడ్లు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చిన్న రోడ్లు చూడండి, ఇక్కడే 2 అటు రావాలి, ఇక్కడ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన్ను క్యాస్టిల్, మనం తీసుకున్న కాటేజ్ అనమాట ఇది. ఇదేంటంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ A to Z. ఇదిగోండి, ఇదే మన్ను గెస్ట్ హౌస్, ఓల్డ్ మనాలిలో తీసుకున్నాం మేము. కిచెన్ చూడండి ఇలా ఎంత బాగుంది, ఇలాగ హాయిగా వ్యూస్ చూసారు. ఇది ఇలా ఇక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది మీకు అన్నీ పెడతాను, ఎందుకంటే మన కంప్లీట్ ట్రావెల్ గైడ్ కాబట్టి ఎవ్రీథింగ్ మీకు తెలియాలి, తర్వాత ఇక్కడికి వచ్చి బాధపడకూడదని. ఇది ఈ ప్రైస్ కంటే ఒక 10-20 రూపాయలు ఒక ఎక్స్ట్రా పెట్టుకుని, ఏమో తెలియదు అప్పటికి ఆ సిచ్యువేషన్కి ఏదైనా పెరిగితే ఇది అవుతుంది అనమాట. ఇది మన కిచెన్, హైజీనిక్ కిచెన్, సూపర్, మాస్టర్ షెఫ్. ఇది మన రిసెప్షన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనాలిలో ఏ హోటల్ అయినా 11 AM చెక్అవుట్ చేయాలి. మీరు నైట్ 1 గంటలకు వచ్చినా 2 గంటలకు వచ్చినా 11 o'clockకి ఖాళీ చేసేయాలి. ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నాడు. వెల్కమ్ టు మను. ఇది ఏంటంటే ఒక 55 years ఓల్డ్ ఆయన చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఏమీ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ కాకుండా ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు ఆయన. మిగతా దాంట్లో ఎలా ఉందో తెలియదు. ఇక్కడ వరకు చాలా స్ట్రిక్ట్, అంటే ఎంజాయ్ చేయవచ్చు, మరి ఆ ఎంజాయ్ హద్దు మీరకూడదు అంటారు, అలాగా అది ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఇవి మీకు 500-1000 డిపెండ్ అని మీ యొక్క బడ్జెట్ని బట్టి. ఇక్కడ మీకు మేము చెప్తాను కదా 300 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హోటల్స్లో. ప్రతి రూమ్కి బయట చైర్స్ ఇవి ఉన్నాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా వ్యూస్ ఇవన్నీ, ఎందుకంటే అది చూసే కొద్ది తెలుస్తూ ఉంటుంది ఆ ఫీల్ ఏంటి. ఎలాగా మనం మనాలిలో ఉన్నాము, ఇక్కడ మనకి రూమ్స్ అనేది ఎందుకంటే ఇక్కడ ఏసీలు ఉండదు, ఫ్యాన్లు ఉండదు. ఏ హోటల్కి వెళ్ళినా మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 300 నుంచి ఉంటాయి రూమ్స్. మీరు సరైన పర్సన్ని వెతికి మాట్లాడుకోవాలి. మేము 6 కలిపి ఒక చిన్న కాటేజ్లా తీసుకున్నాము. ఓకేనా, ఆమె కాటేజ్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను. చూడండి రూమ్స్. ఇది మీకు ఈ రూమ్ అనేది 700 చెప్పాడు ఫ్రెండ్స్ మాకు. చూడండి ఫ్యాన్ ఉండదు మళ్ళీ, చూడండి ఇంతే. ఓకేనా, ఇది మన కాటేజ్ ఎంట్రీ. ఇది जा रहे हैं अभी फ्लाइंग के लिए. फ्रेंड्स మేము పారాగ్లైడింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాము. ఈ రోడ్స్, ఈ స్ట్రక్చర్స్, మన అన్న చాలా కాన్ఫిడెన్స్గా డ్రైవ్ చేస్తారు, ఎందుకంటే అన్నకి అలవాటు కాబట్టి ప్రతిరోజు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూసారా ముందు ఈ రోడ్స్, మా నడుము ఇరిగిపోయి
కొద్ది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. కిందన మనకి బియాస్ నది వెళ్తుంది. పైకి చూడండి ఫ్రెండ్స్, మనం వెళ్తున్నాము. దాదాపు మనం సముద్ర మట్టానికి కొన్ని వందల వేల అడుగుల పైన వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఏంటంటే మా ఇది ఏంటంటే ఇండియాలోనే ఇదే హైయెస్ట్ జంపింగ్ 11,200 అడుగులట ఫ్రెండ్స్. నేను జంప్ చేయబోయేది ఫ్రెండ్స్. పారాగ్లైడింగ్ దాదాపు 8,000 ఫీట్స్ పైన. चले 1 2 3 गो आगे बढ़ो. चलो 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 आगे चलो आगे. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గాల్లో ఎక్కుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 11,200 అడుగుల ఎత్తులో ఎక్కుతున్నాను. ఇలా ఉందంటే నాకు అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఎక్కుతున్నట్టు కూడా అనిపించింది. మా క్యాప్టెన్ మనకి బాగా ట్రైనింగ్ ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారా? आपका नाम क्या है? अजय ब्रदर, DGCA అప్లోడ్ లైసెన్స్ హోల్డర్. ఆయన మనకి కార్లు ఎగిరిస్తున్నారు. చాలా ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్. మా ఛానల్ ని ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మీకు మనాలి అందాలు ఇంకా గోల్డ్ అని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి అందాలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
कर दो बाय बाय अभी हाय तो आपने पहले कर दी ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హిడింబా టెంపుల్కి వెళ్తున్నాము. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ దాటాలి. బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడే అనమాట. ఈ హిడింబా టెంపుల్ దగ్గర 2-3 యాక్టివిటీస్ జరుగుతాయి. ఈరోజు ఏమీ జరగట్లేదు, నేను జరిగింది. ఇదిగోండి ఇలాగా రోడ్ దాటే అదే బ్రిడ్జ్ దాటేది ఉంటుంది ఆట, దాన్ని ఏమంటారు తెలియట్లేదు నాకు. ఓకేనా, ఇదో అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ దాటుతున్నారు ఎవరు. ఫ్రెండ్స్ ఆడుతున్నారు కదా అలాగా. ఫ్రెండ్స్ ఇది హిడింబా టెంపుల్కి వెళ్తున్నాము. చాలా దారి, మీరు ఆటో కానీ బైక్ కానీ తీసుకోండి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది దారి, చాలా ఆయాసం వచ్చేస్తుంటుంది. నేనే మాట్లాడుతున్నప్పుడు ఆయాసంతో మాట్లాడుతున్నాను. మా హోటల్ నుంచి దగ్గర అన్నాను కాబట్టి నడుస్తున్నాను, అయినప్పటికీ ఆయాసం వస్తుంది. ఈ హిడింబా టెంపుల్ అనేది 500 years ago దట. సో మీరు డైరెక్ట్గా వచ్చేటప్పుడు కార్ కానీ ఆటో కానీ మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోండి, ఓకేనా. స్పెషల్గా ఆస్తమా ఉన్న వాళ్ళు అసలు నడవకండి. ఫ్రెండ్స్ చూడండి ఇటు, ఇదే హిడింబా టెంపుల్. ఇది 500 ఏళ్ళ నాటిది. దీని చుట్టూ అట్మాస్ఫియర్, వాతావరణం చూడండి ఎంత బాగుంది. 2 నిమిషాలు వర్షం పడింది, అది చూసారా జనాలు. ఫ్రెండ్స్ హిడింబా టెంపుల్ గురించి ఇంగ్లీష్లో ఉంది, ఓకేనా, అలాగే హిందీలో కూడా ఉంది. ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హిడింబా టెంపుల్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌ లేదు, నేను బయట నుంచి ఏదో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వర్షం ఒకటి పడుతుంది, ఇలాగే బయట నుంచి మ్యాక్సిమం, ఎందుకంటే 2 hours లైన్లో ఉండాలట. మోహన్ అండి, ఫ్యామిలీతోని వెకేషన్ కానీ మనాలి వచ్చాము. ఢిల్లీ నుంచి మనాలి వచ్చాము అనమాట. సో ఈరోజు 2వ రోజు ఇక్కడ హిడింబా టెంపుల్ చూద్దామని వచ్చాము. కాకపోతే రాగానే ఒకటే పెద్ద లైను, 2 గంటలు పడుతుంది అన్నారు. ఇంకా వర్షంలో లైన్లో నిలబడే ఓపిక లేక మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టాము. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఫేమస్ అయినవి విజిట్ చేయాలి, రేపు ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజుకైతే ఇది మన టెంపుల్ మాల్ రోడ్ అనమాట అనుకున్నది. వర్షం పడడం వల్ల కొంచెం ప్లాన్స్ ఫ్లాప్ అయ్యాయి, తిరిగి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పటివరకు అయితే మాకు అంత వెదర్ అనుకున్నంత చల్లగా లేదు. మనకి హైదరాబాద్లో అయితే మాకు నవంబర్లో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ. ये माँ हिडिंबा का मंदिर है, जैसे कि आप सामने देख सकते हैं. अज्ञात वनवास के दौरान जब यहाँ पे पांडव आए थे, तो पांडव का जो माता हिडिंबा के भाई थे हिडिंब, उनके साथ युद्ध हुआ. तो युद्ध के बाद पांडव भीम का जो शादी हुई है माता हिडिंबा के साथ, तो उसके बाद इनका पुत्र हुआ घटोत्कच. तो उसके बाद जो है माता यहीं पे रहे, वो आगे चले गए. तो माता ने यहाँ पे तपस्या की है, और तपस्या रूप धारण करके उन्होंने माता हिडिंबा का वरदान पाया, और उन्हें मतलब शक्तियाँ दी गई जब तब से. और आने वाले युगों में जैसे श्री कृष्ण ने कहा कि उन्हीं का बहुत बड़ा मान होगा. तो ये यहाँ की हिस्ट्री है. और इनके जो पुत्र है वो है खाटू श्याम जी, उनका भी मंदिर यहीं पे साथ में ही है. आएंगे ना आपके पास लेंगे पक्का 100%. హిడింబా టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఒకటే దారి ఇది. అలాగా వచ్చేటప్పుడు మీరు షూ వేసుకొని వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది అప్పు కదా, అందుకు. ఇక్కడ ఏదేదో అమ్ముతారు, శిలాజిత్ అని ఇదని. ఇక్కడ గేమ్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆడుతున్నారు చూడండి. ఆర్చరీ ఇదని, పెయింటింగ్ అని, ఆకలిస్తే పానీపూరి, గోల్గప్ప అంటారు ఇక్కడ. ఇది మసాలా పూరి, పాను.
ఇది ఫ్రెండ్స్ హడింబా టెంపుల్ యొక్క స్థితి. ఫ్రెండ్స్ కొంత దూరం ఎక్కిన తర్వాత ఏటవుతుందంటే ఇలాంటి కంచర్ గాడిదలు ఉంటుంది. ఓకేనా, దీని పేరు ఏటో తెలియట్లేదు తెలుగులో, అది తప్పుని క్షమించాలి. దీని మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు హిమాచల్. ఓకే చూసారా, మా జర్నీ. నేను కూడా యాక్లోనే ఉన్నాను, ఈ యాక్. ఓకేనా, మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు దీని మీద. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనాలిలో. చూస్తున్నారు కదా కంచరగాడిదలు, యాక్. తెలుగులో దీన్ని అదే అంటారని నాకు తెలియదు. సో దీంట్లో ఏంటంటే ఇది బేరం ఆడే కొద్దీ తగ్గిస్తారు ఫ్రెండ్స్. 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా మేమైతే మోసపోయాం అనమాట. మేము 100 రూపాయలకి తీసుకున్నాము. మా తర్వాత ఒకరు వచ్చారు 50కి అడిగారు. అంటే మనకి రాలేదు, అంటే అంటే తప్పు చేసిన తర్వాత ప్రతిదీ తెలుస్తుంది. అలాగే ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 మీటర్స్ కూడా తీసుకెళ్ళరు, తీసుకొచ్చేస్తారు. కాకపోతే జర్నీ బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక ఆనందం, అదొక ఇది. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, కంచర్ గాడిదలు దీన్నే అంటారు, యాక్ని కాదు. సారీ ఫ్రెండ్స్, ఇదిగోండి 100 మీటర్ డిస్టెన్స్ ఉన్న మను మందిర్. అంటే ఈ మను మందిర్ ఏంటంటే, ఈ మను మందిర్ పేరు మీద నుంచి మనాలి అనే పేరు వచ్చిందనమాట. సో అందుకే ఈ టెంపుల్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదే మను టెంపుల్ ఎంట్రీ అవుతున్నాము, చూడండి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పలిపుతున్నారు. ఫ్రెండ్స్ మను దేవాలయంలోకి వెళ్తున్నాము. ఇది ఓల్డ్ మనాలిలో లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఈ దేవాలయం యొక్క విశేషాలు ఏంటంటే ఇతిహాసాలు. దాంట్లో మనిషి జాతికి అధిపతి అయిన మహర్షి మనుపు షేక్ మనుకి అంకితమైన ఈ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క దేవాలయం అన్నమాట ఇది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అవుతుంది. అందుకు మీకు ఈ మను టెంపుల్ గురించి ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో హిందీలో ఉంది. చూసి ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మనం చెప్పింది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకు ఒకసారి ఇది క్లియర్గా చదివేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. दुनिया में बाढ़ हुआ, जल हुआ, तो जो सबसे पहले पानी इस धरती में कम हुआ. पानी जो है सबसे पहले कम यहाँ हुआ इस धरती में. तब जाके वो जो नाव जो आई, नाव किश्ती वो यहाँ आके रुकी. फिर दोबारा किश्ती जो है, जो नाव पे सारे जीव जंतु आए, सतऋषि आए, ब्रह्म विष्णु आए. तब जाके ये दोबारा सृष्टि मनुष्य हुई. हम तुम मनुष्य हुए, तो ये मूर्ति यहीं प्रकट हुई इसी धरती में. तो दोबारा सृष्टि मनुष्य हुई. ये इसी के नाम मनाली पड़ा, मनु मनाली. ఇది ఫ్రెండ్స్ వైష్ణోదేవి మందిరం. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యాత్రి నివాసం చూసారా, ఇక్కడే ఉచిత వసతి కల్పన అనమాట. నేను నంబర్ చూపిస్తాను చూడండి. మీరు వచ్చే ముందు నంబర్ అదే వేకెన్సీ ఉందా లేదా, ఖాళీ ఉందా లేదా చూసుకుని వచ్చండి. ఎందుకంటే ఉచిత సౌకర్యం కాబట్టి మేబీ ఎక్కువ మంది ఉండొచ్చు. అందుకు ఒకసారి వచ్చేటప్పుడు చూసుకొని రండి, సరేనా. ఇది జమ్మూలో ఉన్నటువంటి వైష్ణోదేవి మాతా మందిర్. ఇది జమ్మూ కాదు, బట్ ఇది ఇక్కడ కులులో ఉంది. అసలు గుడి ఇది లోపలికి వెళ్ళారట ఫ్రెండ్స్. అందరూ వెళ్తున్నారు కదా, వైష్ణవ మాత మందిర్ అట ఇది.
माता दी, जय माता दी, ఫ్రెండ్స్ అలా పైకి వస్తే శ్రీ మహాకాళి టెంపుల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దానికి తీసుకెళ్తాం. आध्यात्मिकता इसको मत वीडियो मत बनाओ। अभी उनसे परमिशन लिए सर, उन्हीं से भी पूछ लिए. हमारा एक यूट्यूब चैनल है, उसमें हम वो डालते हैं. ठीक है, इस मंदिर के बारे में किसने महाराज जी? हाँ ठीक. ये मंदिर है माता वैष्णो देवी मंदिर कहलाता है कुल्लू का। और ये यहाँ बाबा जी आए थे, सेवक दास जी महाराज, उन्होंने तपस्या की, गुफा में बैठकर गुफा को खोजा और उसके बाद फिर वो यहाँ पर सेवा करते थे। कोई नाम नहीं जानता था, सेवा करते थे, इसलिए सेवक दास कहते थे वो। और यहाँ जो भी आता था उससे लोगों को, जीवों की सेवा करते थे, मनुष्यों की सेवा, गौ की सेवा, कुत्ता बिल्ली सबकी सेवा करते थे, सबको भोजन देते थे। तो वही परंपरा भी चल रही है, यहाँ अन्य क्षेत्र भी चलता है। और गरीब विद्यार्थियों के लिए एजुकेशन फ्री। और उसके बाद फिर यहाँ पर जो गरीब बच्ची हैं उनकी शादी भी की जाती है। कई ऐसे वो चलते हैं, यहाँ पर एक्टिविटीज़ चलती हैं, अनकंडीशनल सेवा करी जाती है। जो भी चैरिटी आता है उससे चैरिटी की जाती है, ऐसा ये स्थान है। और बड़ा सुंदर लकड़ी का काम है, ऊपर मंदिर सारे आप लोग देखेंगे, बहुत सुंदर यहाँ पर देवदार की लकड़ी से काम किया गया है। तो ये जो वैष्णो माता मंदिर है, इसमें सेवक दास जी महाराज थे, उसके बाद गीता माता जी थी, उसके बाद अभी महाराज जी कमाल दास जी महाराज हैं। तो ये ट्रस्ट है, इसका चलता है। मैं भी ऋषिकेश से यहाँ आता हूँ, एक महीने यहाँ रहता हूँ। बहुत अच्छा स्थान है, आप सब आओ। यहाँ कमरे भी हैं, 60 कमरे भी हैं रहने की, धर्मशाला भी है और भोजन फ्री चलता है, दोनों समय लंगर चलता है। आप लोग सब आएँ, यहाँ पर रहें, भोजन करें, माता जी के दर्शन करें। धन्यवाद, जय माता की। ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది.